మంచిది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 46వ కీర్తన. ఏడవ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడే ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆదియందు వాక్యము ఉన్న దేవుడవు నాయన, ఈ దినం మరోసారి మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు ప్రతి ఒక్కరికి దయచు నాయన. మా హృదయాలను తెరవండి, మా మనస్సును తెరవండి నాయన. నీ లేఖనమును మేము గ్రహించగలుగునట్టుగా మా యొక్క ప్రభువా హృదయాన్ని తెరవండి, మా కన్నులను తెరవండి ప్రభువా, మా చెవులను తెరవమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సహాయమును కోరుకుంటున్నాం. సకల మహిమ మీకు ఆరోపిస్తూ నీ కృప మీద ఆధారపడి ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించి యేసు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి స్తోత్రం. మరోసారి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథమందు లేఖన భాగంలో 46వ కీర్తన 7వ వచనంలో అలాగే 11వ వచనంలో ఒక విషయమే మనకు రాయబడడం కనబడుతుంది. అదేమనగా సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. స్తోత్రం. దేవుని గురించి ఎప్పుడైనా సరే సైన్యములకు అధిపతి అని పదాన్ని వాడారు అంటే మనం గమనించాలి, ఆయన యుద్ధవీరుడైన యెహోవాని గమనించాలి. 24వ కీర్తనలో కూడా మనం చూస్తాం, ఆయన సైన్యమునకు అధిపతి అన్న వెంటనే సైన్యానికి ముందుగా నడిచినవాడు, సైన్యాన్ని నడిపించేవాడు, సైన్యానికి విజయపథంలో ఆయన నడిపించగలిగిన దేవుడు ఆయన. ప్రభుకి స్తోత్రం. ఈ సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మన దగ్గర మనకు ఎవరు తోడుగా ఉంటే వారిని బట్టి మనకు ధైర్యం కలుగుతుంది. మనకు సంబంధించిన వారు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, మనము డ్రైవింగ్ చేసి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే మనకు గొప్ప ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మనోడు ఉన్నాడు, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఒక్కొక్కసారి అడిగారు అనుకోండి, మనం వెంటనే ఫోన్ చేస్తాం, ఇలా ఇలా జరిగిందండి జస్ట్ అంటే ఆయనేమో ఫోన్ చేసి మావాడేనండి వదిలేండి అంటే సింపుల్. ప్రభుకి స్తోత్రం. మనకు సంబంధించిన వాడే ఒకవేళ మనకు అవసరమైన డిపార్ట్మెంట్లు ఉంటే మనము గొప్ప ధైర్యంగా ఉంటాం. ఇక్కడ గమనించండి, దేవుని విడలేక ఆత్మీయ జీవితాల్లో గొప్ప పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ గొప్ప పోరాటంలో ప్రభువు సహాయం చేయకపోతే, ప్రభువు తోడు కానీ ఉండకపోతే మానవుడు, ప్రత్యేకంగా ప్రభువును నమ్ముకున్న బిడ్డలు భూమియందు జీవించడం చాలా కష్టం. ఇందులో భాగంగా మనం గమనించినప్పుడు దేవుడు ఆ సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నాడు కనుక ఇజ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో ఘన విజయాన్ని సాధించగలిగారు. దేవుడు తోడే ఉన్నాడు కనుక మోషే ఆయన తన చేతులను పైకి చాపినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు అమాలేకుల మీద గొప్ప విజయాన్ని సాధించగలిగారు. స్తోత్రం. అంతేకాకుండా దేవుడు వారికి దివారాత్రం తోడుగా ఉండి నడిపించాడు. అయితే ఆ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి మాత్రం కాకుండా మనకు కూడా తోడుగా ఉండడానికి ఆయన దిగి వచ్చాడు. అందుకే ఆయనకు పేరు ఇమ్మానుయేలు.
మనం మొదటి పాట ద్వారా ప్రభువుని స్తుతించి ఘనపరిచాము. అందులో యెహోవా షమ్మా అనే ఒక పదం ఉంటుంది. యెహోవా షమ్మా అనగా మనకు తోడు కాదు. ఆ పదం అలా ఉంది కాబట్టి పాట ఉంది కంటే రచించారని చెప్పి పాడిస్తున్నారు. కానీ నిజానికి యెహోవా షమ్మా అనగా మనకు తోడు కాదు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. మరి యెహోవా షమ్మా అంటే దేవుడు మనకు తోడు కాదు, దేవుడు మన మధ్య ఉన్నాడు అని అర్థం. సో ఆ దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు పగటి వేళ మేఘస్తంభంలో, రాత్రివేళ అగ్ని స్తంభములో వారికి తోడుగా ఉండి నడిపించిన దేవుడు, వారికి మాత్రము తోడుగా ఉండే దేవుడుగా ఉండకుండా ఆయన మనకు కూడా తోడుగా ఉండడానికి ఇమ్మానుయేల్ అనే పేరుతో ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ప్రభుకు స్తోత్రం. సరే, ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తాడు. సైన్యములకు అధిపతి అన్న వెంటనే మనం అర్థం చేసుకొని మన పక్షముగా ఆయన యుద్ధము చేసి మనకు విజయాన్ని అనుగ్రహించి దేవుడు ఉన్నాడు. ఈ మాటలను బట్టి మనం ధైర్యము కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో మనము విశ్వాసముతో ముందుకు కొనసాగవారమై ఉండాలి. ప్రభుకు స్తోత్రం. 2వ లైన్లో మాట్లాడుతూ యాకోబు యొక్క దేవుడు మనకు ఆసనమై ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఈ దేవుడు అందరికీ ఆశ్రయదుర్గమైన దేవుడు ఉన్నాడు. కానీ ఈ బైబిల్ గ్రంథంలో చాలామంది పేర్లు ఉన్నాయి అని అందరికీ దేవుడు, కానీ ప్రత్యేకముగా యాకోబు పేరును ఎక్కువ ఆయన ఎత్తి చూపించినట్టుగా మనం చూస్తాం. యాకోబు యొక్క దేవుడు. అక్కడ మీరు బైబిల్ ఎక్కువ శాతం చూడండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే పదాన్ని చూస్తాం. ఇందులో అధిక శాతము కొన్ని సందర్భాలలో అబ్రహాము ఒక పేరు ప్రస్తావించబడింది. అబ్రహాము కంటే కూడా ఎక్కువ శాతము ప్రస్తావించబడిన పేరు యాకోబు. ప్రభుకు స్తోత్రం. యాకోబు దేవుడు. మీరు కీర్తన గ్రంథంలో అనేక స్థలాల్లో మనం చూస్తే యాకోబు దేవుడు అనే పదాన్ని ఎక్కువ కనబడుతుంది. ఏంటి అసలు యాకోబు దేవుడు అనే పదం ఎందుకు వాడారు? ఇస్సాకు దేవుడు అనే పదం కొద్ది సందర్భాలు మాత్రం మాట్లాడాడు, కానీ యాకోబును గురించి ప్రస్తావన మాత్రం ఎక్కువ ఇచ్చాడు. సో ఆయన గురించి అసలు ఏంటి అసలు యాకోబునకు దేవుడు కార్యం చేశాడు, లేదా దేవుడు ఏ విధంగా యాకోబునకు ఆశ్రయముగా ఉన్నాడు? ఆ యాకోబు ఒక దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడని లేఖనం మనకు తెలియజేస్తుంది. సో యాకోబు జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటి? ప్రభుకు స్తోత్రం. అప్పుడు అతని పట్ల ప్రభు చేసిన కార్యాన్ని బట్టి, యాకోబునకు చేసిన కార్యాన్ని బట్టి యాకోబు దేవునిగా పిలువబడ్డాడు. ఇప్పుడు ఆ దేవుని గురించి మాట్లాడుతూ కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? యాకోబు దేవుడే, ఫలానా వ్యక్తి దేవుడు అనకుండా యాకోబు దేవుడు మాత్రం ప్రస్తావించాడు. సో యాకోబు పట్ల చేసిన కార్యాల్లో మనం మొదటి భాగంలో చూడగలం. 28వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో మనం చూస్తే 27వ అధ్యాయంలో జరిగిన సంఘటనను బట్టి తన అన్న అయిన ఏశావు యాకోబును చంపడానికి తనలో తాను ఆయన మనసు అణుచుకొని ఏదో ఒక టైం చూసి అతన్ని మనం హతం చేద్దామని ప్లాన్ చేస్తున్నప్పుడు మొదటి విషయాన్ని గమనించాలి. యాకోబుకు ఈ సంగతి ఏమాత్రం తెలియకపోయినా తల్లి ఆ విషయాన్ని గమనించి ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తన భర్త అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, ఏమండి పరిస్థితి ఇలాగ ఉన్నది, మనం ఏం చేద్దాం? ఒకవేళ అదే జరిగిందనుకోండి, 2 బిడ్డలను మనం కోల్పోతాం. ఎందుకంటే ఒకవేళ ఏశావు యాకోబును చంపేశాడు అనుకోండి, యాకోబును చంపినందుకు ప్రజలందరికీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఏశావును చంపిస్తారు. అప్పుడు 2 బిడ్డలు లేకుండా అయిపోతుంది. కనుక మనం ఒక పని చేద్దామండి, మా తమ్ముడింటికి పంపించేద్దామన్నారు. ఏశావు దాన్ని ఏకేవించాడు. ఇస్సాకు దాన్ని ఏకేవించాడు. ప్రభుకు స్తోత్రం. యాకోబు పట్ల ప్రభు చేసిన ఉపకారంలో చాలా ఉన్న ఇది ఒకటి. ఆయన చేసిన కార్యం ఏంటంటే చూడండి ఏ విధంగా ఆయన ఆశీర్వదించి పంపిస్తున్నాడో మనం చూద్దాం ఒకసారి. 28 ఆదికాండం 28 మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవరితోనూ వివాహము చేసుకొనకూడదు. ప్రభుకు స్తోత్రం.
చాలా సందర్భాలలో ఒక మంచిని గురించి తెలియజేయడం అనేది దేవుడు ప్రేమ ఉన్నదనే విషయాన్ని గమనించాలి. తండ్రి ఇక్కడ, మరి నాన్న, నీవు అన్యజనులలో లేకపోతే కనాను దేశంలో కనానీయులకు నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకోకూడదు అనే మాట చెప్తున్నప్పుడు అర్థం ఏంటి? ఆ బిడ్డ మీద ప్రేమ ఉండా, ప్రేమ లేక? ప్రేమ ఉన్నందుకు. కాబట్టి ఏదైనా తల్లిదండ్రులు లేకపోతే ఒక పెద్దలు మంచి విషయాలు చెప్తున్నప్పుడు ఇది చేయకూడదు నాన్న అన్నప్పుడు మనం గమనించాలి, ఇది మన మేలు కొరకే వారు ఈ మాటలు తెలియజేస్తున్నారు. ప్రభుకి స్తోత్రం. అందుకు దాన్ని మనం ప్రేమతో సంతోషముగా ఆ మాటలు మనం అంగీకరించడం మనకు అది ఆశీర్వాదకరం. స్తోత్రం. ఏదైనా సరే చెప్తున్నప్పుడు ఇది సరైనది కాదని, అది చేయకూడదు కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళకూడదని కానీ వారు మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం అంగీకరించాలి. వారు ప్రేమతో చెప్పిన మాట. స్తోత్రం. శత్రువు ప్రేమిస్తున్నట్టుగా కనబడతాడు. చాలామంది జీవితాన్ని వాడు ఆ విధంగా నాశనం చేస్తాడు, చేశాడు కూడా గత కాలంలో. అనేక మంది భక్తుల జీవితంలో ఆ విధంగా చేశాడు శత్రువు. అందుకే లేఖనం సెలవిస్తుంది, మన శత్రువు అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని తిరుగుచున్నాడు. మింగడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఓ పెద్ద కొరలు కలిగి నోరు తెరచి మహా కోపముతో క్రోధముతో గర్జించుచు వస్తాడు అనుకుంటాడేమో. భౌతికంగా వారు గర్జించడం కాదు, ఇక్కడ తెలియకుండా అనేక మంది మోసములు పడగొడుతున్నాడు. ఈనాడు చాలామంది చిన్న బిడ్డలు స్కూల్ నుండి జస్ట్ కాలేజ్కి ఎంటర్ అయిన వెంటనే చెడు వ్యసనాలకు గురి అయిపోయారు అనేక మంది. వాటికి కారణం ముందు వాళ్ళు చెప్పింది ఒకటి, కొంతమంది మంచిగా ఉండమన్నా సరే వాళ్ళని అసలు మంచిగా ఉండనివ్వరు. స్టూడెంట్లే, స్నేహితులే, వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా మీరు చూడండి, కొంతమంది పిల్లలకి అన్నీ ఇప్పుడు మత్తు పదార్థాలు తీసుకోవడానికి వాళ్ళు కొనడానికి వాళ్ళ చేతులు ఏముండవు, కానీ ఏమి హెల్ప్ చేస్తాడో ఎవరు? సాతానుడు ఎంత అద్భుతమైన హెల్ప్ చేస్తాడంటే, నీకెందుకు భయపడద్దు, నేనున్నాను కదా అంటాడు. ఇలాంటి వాటికి ఎంతగా ప్రోత్సహిస్తాడో చివరికి అతనికి అలవాటు అయిపోయిన తర్వాత వదిలేస్తాడు. ఇప్పుడు ఆ అలవాటుకి ఆయన గురి అయిపోయి దానికి బానిస అయిపోయి తలకిందలైపోతాడు. దానికోసం వెళ్ళి ఇంటిలో ఉన్నవారు తల్లిదండ్రులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, పెద్దలు ఎవరైనా కావచ్చు, వారి దగ్గర ఆయన ఏదో రకంగా వాళ్ళ చేతిలో ఉన్న వాటిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవ్వకపోతే తిరుగుబాటు కూడా చేస్తాడు. బ్రతుకును పాడు చేసుకుంటాడు. కానీ ముందు తీసుకున్నప్పుడు ఎలాగ ఉంటుంది? ఏం పర్వాలేదులే, నేను నీకు ఇస్తాను, నువ్వేమీ భయపడక్కర్లేదు, తీసుకో, భలే బాగుంటుంది నేర్పిస్తాడు. ఎవరిని మిరుగుద్దామా అన్న వెంటనే చాలామంది అనుకుంటారు, మరలా చెప్తున్నాను, ఏదో అటు గర్జించు సింహం వల్ల గర్జించు వస్తే తను గర్జించు రాడాయన. అలాగే తెలిసిపోద్ది కదా. అప్పుడు వాడు గర్జిస్తూ వస్తున్న వెంటనే అందరికీ అర్థమైపోద్ది కదా, అమ్మో ఇదిగో వస్తున్నాడు రావో, మనం జాగ్రత్త పడతాం అనుకుంటాను. అలా కాదు అని వచ్చేది. ఆయన వెలుగుదూత వేషంలో వస్తాడు, మోసం చేస్తాడు, నీ క్షేమం కొరకు మాట్లాడినట్టు. అందుకే పెద్దలు, తల్లిదండ్రులు లేదా ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుచున్నప్పుడు నువ్వు పలానా పని చేయకూడదు అని ఆజ్ఞాపించినప్పుడు, సెలవిచ్చినప్పుడు మనం దాన్ని ప్రేమతో అంగీకరించాలి. ప్రభుకి స్తోత్రం. యాకోబుతో దేవుడు ఆ విధంగా మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం. తన తండ్రి గారి ద్వారా మాట్లాడినందుకు ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అండ్ రెండో భాగంలో చూస్తే, నీవు లేచి పద్దనరామంలో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెల్లో ఒక దానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించాను. అండ్ తర్వాత మనం చూస్తున్నాము, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు అనేక జనమగునట్లుగా నీకు సంతానవృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవశమైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. యాకోబు ఒక్క దేవుని యొక్క
ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, ఏ విధంగా దేవుడు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు చూడండి. తండ్రి చేత ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. ఎవరి ద్వారా? తండ్రి ద్వారా ఆశీర్వదిస్తున్నాడు. యెహోవా దేవుడు దీవిస్తూ మాట్లాడుతామంటే, అబ్రహామునకు ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామునకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేవుడు. అబ్రహాము యొక్క స్వాస్థ్యము నీ స్వాస్థ్యముగా, తర్వాత నీ తర్వాత రాబోతున్న తరాలకు స్వాస్థ్యముగా ఆయన అనుగ్రహించినట్లు నిన్ను దీవించును గాక అన్నాడు. ప్రభుకు స్తోత్రం. నేను మరలా చదువుతాను. నీకు తెలియదు, శక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి, హల్లెలూయా. యాకోబు దేవుడు ఇస్సాకు ద్వారా ఎవరిని ఆశీర్వదించాడు? యాకోబును దీవించాడు. ఇక్కడ లేఖనమే సెలవిస్తుంది, ఆ యాకోబు దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ యాకోబు దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆ యాకోబు దేవుడే మనకు తోడై ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. అగైన్ మీరు ఇక్కడ గమనించినప్పుడు మొదటి 4 వచనాలలో నీకు మాత్రం కాకుండా నీ తర్వాత నీ సంతానమునకు కూడా ఆయన ఆశీర్వదించి ఈ యొక్క స్వాస్థ్యాన్ని నిత్య స్వాస్థ్యముగా మీకు ఇచ్చునుగాక అని దీవించాడు. స్తోత్రం. ఆ యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. రైట్. అతని పట్ల చేసిన కార్యాల్లో 28వ అధ్యాయంలోనే మరలా మనం 10వ వచనం నుండి 17వ వచనం వరకు చూసుకోగలిగితే, అతడు అక్కడి నుండి పారిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు ఒక స్థలానికి వెళ్ళి, అనగా బేతేలు అనే ప్రాంతానికి వెళ్ళి ఒక తలగడని తీసుకొచ్చి, తలగడ అంటే ఒక రాయిని తీసుకొచ్చి తలగడ చేసి నిద్రపోయాడు. దేవుని స్తోత్రం. ఎవరు తోడు లేని సందర్భాల్లో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. స్తోత్రం. రాత్రికాల సమయం ముందు దేవుడు అతనికి తోడే ఉన్నాడు. అసలు తనకి ఎటువంటి భయమే లేకుండా, ఎలాంటి భయమును గుర్చిన ఆలోచనే రాకుండా, భయమును గుర్చి తలంపే రాకుండా మంచి నిద్రను ప్రభు అనుగ్రహించాడు. ప్రభుకి స్తోత్రం. అంతేకాకుండా అతడు పూర్తిగా మరిచిపోయి మయమరిచిపోయినట్లుగా దేవుడు కలలో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. స్తోత్రం. దేవుడు కలలో మాట్లాడుతున్నాడు కాబట్టి అసలు తను ఎక్కడున్నాడు కూడా ఆయనకి తెలియదు. తను అనుకుంటున్నది ఏంటి? ఆయన చూడగలుగుతున్న కళ్ళలో చూడగలుగుతుంది ఏంటంటే, ఆ ఆకాశం నుండి భూమి వరకు కూడా ఒక నిచ్చెన ఉన్నది. ఆ నిచ్చెనలో నుండి పైనుండి, అనగా దేవుని సన్నిధానంలో నుండి దేవదూతలు దిగుచున్నారు, మళ్ళీ ఎక్కుచున్నారు. ఇది చూస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్దాం. అది చూడడం మాత్రం కాకుండా ఆయన పూర్తిగా తన కలలోనే ఆ కళను చూసి తనలో తాను ఆనందించగలుగుతున్నాడు. ఆహా, ఏమి అద్భుతమైన దృశ్యాన్ని నేను చూడగలుగుతున్నానని పూర్తిగా ఆయన మర్చిపోయాడు. ఆయన ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని, ఎక్కడ పడుకుని ఉన్నాడన్న విషయాన్ని, ఆయన ఒంటరిగా ఉన్నాడన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఈ కళలో ఆయన తను పరవశించుచున్నాడు. తర్వాత మనం చూస్తే ఆ నిచ్చెన పై నుండి, ఆకాశం నుండి దేవుడే స్వయంగా అతనితో మాట్లాడాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. 13వ వచనాలు మనం చూస్తే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. స్తోత్రం. దేవుని బిడ్డలారా, అపాయము నుండి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతుండగా, అపాయము నుండి తప్పించుకోవడానికి ఏరే ప్రాంతానికి, ఏరే స్థలానికి నువ్వు వెళ్ళుచున్నప్పుడు యాకోబు దేవుడు నీకు తోడే ఉండునుగాక. స్తోత్రం. నీవు అపాయం నుండి తప్పించుకుందా వెళ్ళినప్పుడు ప్రభువు నిన్ను దర్శించి ప్రభు నీతో మాట్లాడునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అండ్ దేవుడు అతనితో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ 15వ వచనానికి వస్తే, 14వ వచనం నుండి, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును, నీవు పడమటి తట్టునకును, తూర్పు తట్టునకును, ఉత్తరపు తట్టునకును, దక్షిణపు తట్టునకును వ్యాపించిదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. మీరు ఆమెను చెప్తారు అనుకున్నా, అంటే మీకు ఇష్టం లేదు, బహుశా 10 మందికి ఆశీర్వాదకరంగా కూడా ఇష్టం లేదా? హల్లెలూయా. దయచేసి ప్రభు నన్నే దీవించు ప్రభు అని ఈ ప్రార్థన కాదు, ఇతరులకు దీవెనకరంగా దీవించమని అడుగు. ఇతరులకు దీవెనకరంగా దీవించమని అడిగితే నీవు దీవించబడతావు, నీ మూలంగా ఇతరులు కూడా దీవించబడతారు.
ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటి? నీకును నీ సంతానమునకును అని మాట్లాడుతని చెప్పిన విషయం ఏంటి? నీవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతాన మూలంగా ఆశీర్వదింపబడును. హల్లెలూయా. కాబట్టి ఆ యాకోబు యొక్క దేవుడు నీకును నీ సంతానమునకు ఆ రీతిగా దీవించునుగాక. ఆమేన్. అండ్ తర్వాత మనం చూస్తే 15వ వచనములో, ఇదిగో నేను నీకు తోడై ఉండి, మరలా చెప్తున్నాను, యాకోబు దేవుడు నీకు తోడై ఉండునుగాక. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదనని నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. అగైన్ వినండి, నీవు వెళ్ళుచున్న ప్రతి స్థలమందు ఆయన యాకోబు దేవుడు నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. యాకోబు దేవుడు మనకు ఆశ్రమే ఉన్నాడని చెప్పడానికి కారణాలు ఇవన్నీ. అతనికి తోడుగా ఉన్నట్టుగా నీకు కూడా తోడై ఉంటాడని, అతనికి సహాయం చేసిన రీతిలో నీకు కూడా సహాయము చేస్తాడని. ప్రభుకి స్తోత్రం. అతనిని ఆశీర్వదించిన రీతిలో నిన్ను కూడా ఆశీర్వదిస్తాడని ఆ పదాలని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పలికిన మాట, యాకోబు దేవుడు మనకు తోడై ఆశ్రయమై ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట ఇక్కడ చెప్పాడంటే, నేను చెప్పినది నెరవేర్చే వరకు, గట్టిగా స్తోత్రం చెప్దాం, నిన్ను విడువను. స్తోత్రం. సో యాకోబు దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువకుండా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత మనకు తెలుసు, ఆయన లేచి చూసినప్పటికీ ఒక స్థలం ముందు ఉన్నాడు. అందుకే దానికి పేరు పెట్టాడు బేతేలు. బేతేలు అనే పదానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరం. బేతేలు అనే పదానికి అర్థం ఏమనగా దేవుడు దర్శించిన స్థలం అని అర్థం. ప్రభుకి స్తోత్రం. బేతేలు అనగా దేవుని యొక్క ఇల్లు అని అర్థం. దేవుని ప్రజలారా, ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత దేవునితో కూడా ఆయన కొన్ని ఒడంబడిక ఆయన చేసుకున్నట్టుగా కింద భాగాలు అక్కడే మొట్టమొదటిసారిగా ఆది కాండంలో మన అబ్రహాము జీవితాలు చూస్తాం. అబ్రహాము తర్వాత యాకోబు మొట్టమొదటిసారిగా అన్నాడు, ప్రభువా నీవు మాట ఇచ్చినట్టుగా నా జీవితంలో అన్ని నెరవేరిస్తే నీవు నాకు అనుగ్రహించిన వాటిలో నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా, అసలు దశభాగం అనే పదమే అప్పటికి లేదు అసలు. వినండి, లేవికాండంలో కానీ లేకపోతే నిర్గమకాండంలో కానీ దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు దశమభాగమును గురించి తెలియజేశాడు. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది, మీ కలిమి కొలది మీకు అనుగ్రహించిన వాటిలో నుండి ప్రతి మీ రావడి అంతటిలో నుండి కూడా దేవునికి దశమభాగం ఇవ్వాలని యాకోబు ఎవరి ద్వారా అంటే ఎవరి గురించి మాట్లాడారంటే ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేశాడు దేవుడు. ఎప్పుడు? మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ దేవుడు అబ్రహాముకు కానీ లేక ఇస్సాకు కానీ లేదా యాకోబు కానీ ఆజ్ఞ ఇవ్వకముందే వారి హృదయాల్లో దేవుడు ప్రేరేపించాడు. మీ మాట అర్థమైందా? అప్పటికి ఆజ్ఞలు లేవు, ఆ కట్టడలు లేవు, దేవుడు ఇలాగూ చేయాలని చెప్పలేదు 10వ భాగం గురించి. కానీ 10వ భాగమును గురించి మాట్లాడకపోయినా వారు దేవుని చేత నడిపించబడిన వారు కనుక వారి హృదయము, వారికి మనస్సాక్షి, వారి అంతరాత్మ వారికి తెలియజేసినందుకు వారి స్వయంగా స్వేచ్ఛగా వారు దేవునికి 10వ భాగాలు ఇచ్చారు, 10వ భాగం ఇచ్చారు. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినప్పుడు, ఎందుకంటే అబ్రహాము ఆయన 14వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆది కాండంలో అబ్రహాము యుద్ధానికి వెళ్ళి ఆయన ఎవరినంటే లోతు కుటుంబాన్ని అలాగే తనతో పాటు కూడా సొదొమ గొమొర్రా ప్రజలందరూ కూడా తీసుకొని వస్తాడు. అప్పుడు షాలేము రాజు వెళ్ళి అబ్రహామును దర్శించినప్పుడు అతడు మహోన్నతుని యొక్క యాజకుడు అని రాయబడి ఉంటుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సరే, ఆ షాలేము రాజు అయిన దేవుని దగ్గరికి ఆ షాలేము రాజు అయిన ప్రధాన యాజకుడు అబ్రహాము దగ్గరికి వచ్చి ఆశీర్వదించినప్పుడు అబ్రహాము అక్కడ తనతో కలిసి బోధన చేసిన తర్వాత తనకు ప్రభు అనుగ్రహించిన వాటిలో 10వ వంతు అతనికి అర్పణగా ఇస్తాడు. దాన్ని మనం ఆది కాండంలో
అబ్రహాము జీవితాలు చూడగలం. ప్రభుకు స్తోత్రం చెప్దాం. అదేవిధంగా ఇక్కడ దేవుడు అక్కడ చెప్పలేదు అప్పటికి దశమభాగం అని. మరలా అగైన్ యాకోబు జీవితంలో మనం చూస్తే తిరిగి మరలా యాకోబు ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు చెప్పినట్టుగా నా జీవితంలో నువ్వు అన్నీ ఆశీర్వదిస్తే, నెరవేరిస్తే, స్థిరపరిస్తే, సఫలము చేస్తే మీరు నాకు అనుగ్రహించిన వాటిలో నుండి 10వ భాగం నీకు ఇస్తాను ప్రభు అన్నాడు. స్తోత్రం. వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఒక కట్టడగా పెట్టేశాడు. దేవుని ప్రజలారా, దేవుడు అదే విధంగా తనకు తోడుగా ఉన్నాడు, ఆశీర్వదించాడు. మరలా ఏ విధంగా తీసుకొచ్చాడో మనం ముందుకు సాగిపోదాం, వెళదాం. 29వ అధ్యాయంలోనికి వెళదాం ఒకసారి. 29వ అధ్యాయంలో 13వ వచనం నుండి ఇలాగూ రాయబడింది. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొంటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఓకే, ఇప్పుడు అడ్రస్ తెలియకుండానే, పరిచయం లేకుండానే, మనకు తెలుసు అడ్రస్ తెలియకుండానే మొత్తానికి వెతికి వచ్చాడు. సరైన స్థలానికే దేవుడు అతన్ని నడిపించాడు. ఈ 29వ అధ్యాయం కూడా చదువుకుంటే రాయబడి ఉంటుంది. అన్నీ మనం వివరించడానికి సమయం లేదు కనుక నేను దాన్ని తగ్గించి ముందుకు వెళుతున్నాను. మీరు గమనించండి, సరైన స్థలానికి తీసుకొచ్చిన తర్వాత మీరు గమనించింది ఎవరితో కలిశారంటే, వారి నాన్నగారని ఇస్సాకు, వాళ్ళ అమ్మగారని రెబెకా ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్పారు అదే ప్లేస్కి అని అడ్రస్ కొనుక్కొని వచ్చేసాడు. స్తోత్రం చెప్పాలి. ఈ వార్త తెలిసిన వెంటనే, ఇప్పటి కాలంలో కాబట్టి మనకు ఫోన్ సదుపాయాలు ఉన్నాయి, అప్పుడు ఏమైనా ఉన్నాయా? ఏమి లేదు కదా. కానీ ఇతడే, మీరు ఊహించండి, ఎంతో కాలం వరకు మనకు కనబడకుండా మనకు తెలియని వ్యక్తి, నేనే పలాని వ్యక్తి అని వచ్చారు అనుకోండి, ఎంతమంది నమ్ముతారు? మీ చెల్లి కొడుకు నేనే అన్నారు అనుకోండి, ఎవరు నమ్మిస్తారు? మీ ఇంట్లో 2 అమ్మాయిలు ఉండి నీ చెల్లి కొడుకు నేనే అని వచ్చాడు అనుకోండి, నేనే మీ మేనల్లుడని, ఎవరు అంగీకరిస్తారు? ఎప్పుడు చూడలేదు, ఏం చేయలేదు. కానీ దేవుడు వారి హృదయాల్లో ఒక నిశ్చయతను కలుగజేశాడు. ఇక్కడ యాకోబు హృదయంలో నిశ్చయత కలుగజేశాడు. లాబాను హృదయంలో దేవుడు నిశ్చయత కలుగజేశాడు. బెతుహేలు హృదయంలో దేవుడు నిశ్చయత కలుగజేశాడు. లాబాను కుమార్తెలలో కూడా దేవుడు నిశ్చయతను కలుగజేశాడంటే, ఎస్, ఈయన నిజముగా రెబెకా కుమారుడే అని. ప్రభుకి స్తోత్రం. సో సరి అయిన స్థలానికే సరి అయిన వ్యక్తులందుకు పంపించిన ఆ యాకోబు దేవుడు మీకును సరి అయిన స్థలంలోనికి నడిపించునుగాక. సరి అయిన వ్యక్తులతో కలుసుకున్నట్టుగా తన కృప మీడల విస్తరింపచేయునుగాక. స్తోత్రం. పిల్లలు, నేటి రోజుల్లో అనేకమైన పనులు చేయడానికి మనం వెళతాం. సరైన వ్యక్తి దశలు కాకపోతే మన పనుల్లో చాలా నష్టం కలుగుతుంది. రైట్ పర్సన్, విశేషముగా పెళ్ళి అయినప్పుడు రైట్ పర్సన్, సరైన వ్యక్తి దేవుడే నడిపించగలిగిన వాడు. ఇక్కడేమంటే ఆ యాకోబు దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. అంటే సరైన వ్యక్తి వద్దకు, కేవలం పెళ్లి గురించి మాత్రం కాదు, ఏ పని విషయమైనా సరే దేవుడు సరైన వ్యక్తి వద్దకే నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ఏ దేవుడు మనం ధ్యానం చేస్తున్నాం? యాకోబు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత లేఖనాలు మనం గమనించినప్పుడు, అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునే ఉన్నావు అనేను. అతడు 1 నెల దినములు అతని వద్ద నివసించిన తర్వాత లాబాను, నువ్వు నా బంధువుడైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతం కావాలనో చెప్పమని యాకోబు అడిగాను. లాబానుకి 2 కుమార్తెలు ఉండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండు గలది, రాహేలు రూపవతియు సుందరివనై ఉండెను. ఓకే, మీరు గమనించండి. 15వ వచనానికి వచ్చినప్పటికీ, 14, 15, 16 వచనానికి వచ్చినప్పటికీ లాబాను అంటున్నాడు, నువ్వు బంధువే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నువ్వు ఊరికనే మా ఇంట్లో మీరు కొలుచవలసిన పనే లేదు, నీకు జీతం ఏం కావాలో చెప్పు, ఇస్తాను అన్నాడు. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చాలా బాగుంది కదా ఇది. నేను ఫ్రీగా నీకు పని చేయను, మీరు ఫ్రీగా నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మన పని చేసుకుందాం. దేవుని స్తోత్రం.
ఇది బాగుంటుందా? బాగుంటుందా? ఓకే, బంధువులను బట్టి మనం ప్రేమ చూపడం, సహాయం చేయడం అది సహజమంది, అది చేయాలి. వారు అడగకపోయినా మనం చేయాలి. ఒక బంధువులుగా, రక్త సంబంధులుగా చేయవలసినది మనం చేయాలి. బట్ అదే సమయంలో మనము ఎలా ఉండాలంటే కొన్ని లోక నియమ ప్రకారముగా మన ఇతరులకు భారముగా ఉండకూడదు. అందుకే వీ హ్యావ్ టు డూ, ఏదో పని మనం చేయాలి. సో ఇక్కడ యాకోబుతో లాబాను చెప్తున్న మాట ఏంటంటే, మా బంధువుడే, నా ఎముకలో నువ్వు కూడా ఒక ఎముకై అన్నాడు ఇక్కడ. కానీ ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, ఇంకెంతకాలం నువ్వు ఫ్రీగా మా మందలను కూడా కాస్తావు? అలా కాదు, నేను నీకు జీతం ఇస్తానంటే యాకోబు ఏమనాలి? అలాగన్నాలా? వద్దన్నాలా? అలాగే అన్నాడు యాకోబు. కానీ తను గురిపడింది మాత్రం జీతం ఏమని అడిగినాడు. కరెక్టే, లాబాను తెమ్మన్నాడు, నువ్వు చెప్పినట్టుగానే చేద్దామన్నాడు. మరి ఏంటి అసలు జీతం ఏం కావాలంటే జీతం ఏమొద్దు అన్నాడు. అదేంటి ఇప్పుడు మాట్లాడుకొని అవునన్నావు కావాలన్నావు ఏంటని? నో నో నో, నీ కుమార్తె నేను పెళ్లి చేసుకుంటాను, అదే నా జీతం అన్నాడు. ప్రభుకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీవు చేసిన పనికి తగిన జీతాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. అందుకే యాకోబు దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. 30వ అధ్యాయంలో నీకు ఒకసారి మనం వెళదాం. 30వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 35వ వచనం నుండి చాలా అద్భుతమైన మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ దినమున లాబాను చారాయినను మచ్చైనను గల మేకపోతులను, పొడవైనను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నింటినీ, కొంచెము తెలుపుగానున్న ప్రతి దానిని, గొర్రె పిల్లలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించాను. తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. మీరు గమనించండి, ఇక్కడ 35వ వచనం ప్రకారంగా చారాయినను మచ్చైనను గల మేకపోతులు, అలాగే పొడలైనను మచ్చలను గల పెంటి మేకలన్నీ కూడా, అలాగే తెలుపుగానున్న ప్రతిదాన్ని కూడా, గొర్రె పిల్లలన్నింటినీ కూడా, నల్లవాటన్నిటిని కూడా వేరు చేసి తన కుమారులకు అప్పగించారు. ఎవరే నాయన, ఈ మందలన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి అంటే యాకోబునకు అప్పగించి. ఈ 30వ అధ్యాయంలో జరిగింది ఏంటి? నెమ్మదిగా ఈయన చాలా మనకంటూ కొద్దిగా తన ఆస్తి జీతం అని ఇస్తుంటే పెరిగిపోతుంది, ఈయనకి ఎక్కువైపోతుంది, మనం తక్కువైపోతుంది. అలా కాదు, మనం ఇలా చేయాలని చెప్పేసి లాబాను ఏం చేశాడంటే, చారాలు కలిగింది కావచ్చు, మచ్చలు కలిగింది కావచ్చు, పొడలు కలిగింది కావచ్చు, నల్లగా ఉన్నది కావచ్చు, ఇవన్నీ కూడా వేరు చేసి ప్లెయిన్గా ఉన్న వాటిని ఇక్కడ ఎవరికి ఇచ్చాడంటే జీతంగా యాకోబుకు ఇచ్చాడు. ఇది నువ్వు ఖాయమన్నాడు. పాపం వీని దగ్గర నీకు ఏమీ లేదు అంటే, ఒక విధంగా చెప్పాలంటే 100%లో 90% ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందంటే లాబానికి వెళ్ళిపోయింది. 10% మాత్రమే ఆయన దగ్గర ఉంది. ఈ లోపల చాలా సందర్భాలలో వాళ్ళ మామయ్య అతనికి మోసం చేశాడు. అతడు ప్రార్థన చేశాడు, ప్రభువా నా పరిస్థితి ఏంటి, ఇలాగైపోయింది, నన్ను అనేక మార్లు జీతం ఇవ్వకుండా మార్చాడు. కాకుండా ఇప్పుడేమో మందను పూర్తిగా 90% 90% వాడిదే. ఇప్పుడు చారలు కానీ, పొడలు కానీ, మచ్చలు కానీ, లేకపోతే నల్లగా ఉండదు కానీ ఏవి నా దగ్గర లేదు, మామూలుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అలా చేసి వాడు చేసిన పని ఏంటి తెలుసా? వినండి. ఇలా సపరేట్ చేసిన తర్వాత పెట్టిన కండిషన్ ఏంటంటే, ఇందులో ఇప్పుడు చారలు కానీ, మచ్చలు కానీ, పొడలు కానీ, నల్లగా ఉన్న వాటిని ఏవైనా వస్తే అవే నీది అన్నాడు. ఇప్పుడు ఎలాగుంది చూసుకోండి, ఆలోచన చేయండి. మీకు ఏమైనా అర్థమైందా? మొదట సెపరేట్ చేశాడు, కేవలం 10% ఉంది. ఈ 10% కూడా తీసుకొచ్చి ఏమంటున్నాడు, అందులో ఒక్కటి కూడా చార కలిగినది కానీ, పొడలు కలిగింది కానీ, మచ్చలు కలిగింది కానీ, నల్లగా ఉన్నది ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటా అంటే, అందులో ఇప్పుడు పొడలు కలిగినది ఏమైనా పుడితే అది నీది అన్నాడు. మచ్చలుగా ఉన్నది ఏమైనా, నల్లగా ఉన్నది ఏమైనా కలిగితే ఇప్పుడు అది నీది అవుతుంది, మిగతావన్నీ కూడా నాదే అన్నాడు. ఎలా ఉంది చూసుకోండి. ఇప్పుడు అది ప్లెయిన్గా ఉంది, అంతా కూడా ప్లెయిన్గా ఉంది. మేకలు కానీ, గొర్రెలు కానీ అంత ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు అందులో నుండి ఏం రావాలి? పొడలు కలిగినది, మచ్చలు కలిగినది, ఓకే, అక్కడ జన్మించాలి, పుట్టాలి, అప్పుడే కదా ఏంది అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి ఊహించండి.
దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభువా ఏం చేయలేయా, పరిస్థితి ఇలాగా జరిగింది. ఈ సెపరేట్గా చేశాడు కదా, ఈ సెపరేట్దైనా నీదన్నాడా? అది అనలే. నువ్వు అది గొర్రెలను మేకలను కాస్తున్నప్పుడు, అది గర్భము ధరించి ఈనినప్పుడు, అది కానీ పొడలు కలిగింది, మళ్ళా అది ఈనింది అనుకోండి, అది నీది అవుతుంది. లేకపోతే మాత్రం అవన్నీ నాది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? స్తోత్రం, హల్లెలూయా. ప్రభు రాత్రిక సమయంలో కళను చూపించాడు. అతనితో మాట్లాడే, పర్లేదు యాకోబు, భయపడద్దు, మీ మామయ్య అయిన లాబాను చేసిన స్థితిలన్నీ కూడా నేను చూశాను, ఏమాత్రం భయపడద్దు, నేను నన్ను దీవిస్తాను. 28వ అధ్యాయంలోని దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నేను నీకు తోడుగా ఉండి నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు ఆయన. స్తోత్రం. వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకొని కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. కళ ద్వారా మాట్లాడిన వెంటనే వినండి, దిస్ ఈస్, అందుకే ఇప్పటి వరకు కూడా చాలామంది గర్భము ధరించిన ప్రతి ఒక్క తల్లిలో దాని నియమ ప్రకారంగా కొంతమంది పాటిస్తారు. ఇక్కడ జరిగిన విషయం చెప్తాను వినండి. అప్పుడు నేనేం చేశాడంటే, కళలో ఆయన ఏదైతే చూశాడో దేవుడు చూపించాడు. ఇప్పుడు ఈ యొక్క గొర్రెలన్నీ కూడా, మేకలన్నీ కూడా ఆ గర్భము ధరించి ఈయనే, అది అంటే గర్భము ధరించి ఈనడానికి టైం వచ్చేటప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? నీరు ప్రవహిస్తున్నాక, వడిగా నీరు ప్రవహిస్తున్న స్థలానికి తీసుకొచ్చి కొన్ని కర్రలు తీసుకొచ్చి ఆ కర్రలను చెక్కి పొడలుగా చెక్కి మచ్చలుగా చేసి వాటిని తీసుకొచ్చి ఈ యొక్క నీళ్ళు తాగుతున్న వాగులు ప్రవహిస్తున్న నీళ్ళ దగ్గర తీసుకొచ్చి వాటిని పడేశాడు. ఈ గొర్రెలు కానీ మేకలు వచ్చి, గర్భము ధరించిన గొర్రెల మేకలు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాయి? నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అవి కనబడింది. ఏమి కనబడింది? ఆయన కర్రలను చెక్కి తీసుకొచ్చాడు కదా, పొడలుగా చేసి చెక్కి మచ్చలుగా చేసి తీసుకొచ్చి అక్కడ పడేశాడు. తన కళ్ళ ముందు ఇప్పుడు కనబడింది. ఈ మేకలకు కనబడింది, గొర్రెలకి కనబడింది. దేవుడు ఏం చేశాడు తెలుసా? తన గర్భము ధరించుకొని ఉండే సందర్భాల్లో వాటిని చూపడం ద్వారా అది ఏదైతే చూసిందో, దిస్ ఈజ్ ద పాయింట్, అవి ఈ గొర్రెలన్నీ కూడా ఏవైతే చూసిందో, మేకలన్నీ కూడా ఏవైతే చూసిందో, అది ఈనప్పుడు అదే రకంగా, స్తోత్రం, పొడలు కలిగిన, మచ్చలు కలిగిన, అలాగే నల్లగా ఉన్న అటువంటి మేక పిల్లల్ని, అటువంటి గొర్రె పిల్లల్ని అవి ఈనింది. దేవుని స్తోత్రం కలవని. హల్లెలూయా. లాబాను మైండ్ బ్లాక్. అదేంటది? నేను పూర్తిగా సెపరేట్ చేశాను కదా, ఒకటి కూడా పొడలు కలిగింది అక్కడ లేదు కదా, ఒకటి కూడా మచ్చ కలిగింది లేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చేసింది? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అందుకే పిల్లలు అంటే స్త్రీ గర్భము ధరించున్నప్పుడు సాధారణంగా వాటినే చూడాలి. ఏం చూడాలి? కొంతమంది ఏ ఫోటో, నిజం, ఇది వాస్తవాలు ఉన్నాయి కొంత, ఎందుకంటే దేవుడు అక్కడ. అందుకే నువ్వు కానీ అమ్మాయిని చూసావు అనుకో, యేసు రక్తమే జయమవుతుంది. అబ్బాయిని చూసావు అనుకో, స్తోత్రం అవుతుంది. ఎస్, ఇది కొంతవరకు వాస్తవం ఇది. సో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగాలు గమనించినప్పుడు దేవుడు యాకోబునకు ఆ రీతిగా కళల ద్వారా అన్ని చూపించి ఇలాగ చేయరా బాబు అని చెప్తే ఆ రీతిగానే యాకోబు చేశాడు. దేవుడు అతని పట్ల అద్భుత కార్యం చేశాడు. ఆ యాకోబు దేవుడు నీకు తోడే ఉండునుగాక. ఆ యాకోబు దేవుడు ప్రజలందరినీ మీరు తృణీకరించి ఇందులోనే నువ్వు ఉండాలి అనుకుంటున్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత రీతిలో ఆయన సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక 31వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళదాం. 31వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో, లాబాను కుమారులు తన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొని మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. మీరు చూడండి, ఒకప్పుడు ఉన్నాక ముఖం ఇప్పుడు ఆ రీతిగా లేదు. ఒకప్పుడు యాకోబుని చూసిన వెంటనే
ఏం బాగున్నారా అనేవారు. ఇప్పుడు ఏమని లేదు, ఇక మంచిగా పలకరించడం కనబట్టలే. అంతేకాకుండా మోకాలన్నీ కూడా మారిపోయాయి. ఇప్పుడు ఇలాగొచ్చారనుకోండి, ఆయన యాకోబు సంతోషంగా వచ్చి బావగారు మామగారు అన్నప్పటికీ ఇలా ముఖం తిప్పాడు. ఏటైందిరా, పరిస్థితి ఇలా మారిపోయింది, మారిపోయింది అంతా. సో ఇది పరిస్థితి. కానీ దేవుడు యాకోబునకు విడిచిపెట్టలేదు. ప్రభుకి స్తోత్రం. వెంటనే మీరు గమనించండి, 3వ వచనానికి వస్తే, అప్పుడు యెహోవా నీ పితరుడైన, రైట్, స్తోత్రం చెప్దాం, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి నేను నీకు తోడే ఉండేదనని యాకోబుతో చెప్పాను. హల్లెలూయా. అగైన్ దేవుడు దర్శించి అన్నాడు, మీ మామయ్య మీ ఇలాగా మీ బాబు అందరూ కూడా ముఖాలు మారేశానని చెప్పేసి ఏమందరూ భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేటి రోజుల్లో పిల్లలకి ఎవరన్నా కొద్దిగా ఇబ్బంది కలిగించారనుకోండి, అవతల ఉన్నవారు ఏమైనా హాని చేశారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? సరే నన్ను పర్వాలేదులే, మనం చూసుకుందాం, చూద్దాంలే, ఓకే నేనున్నాను కదా నీకెందుకు అని ఒక ధైర్యాన్ని ఇస్తారు. కానీ యాకోబుకు ధైర్యపరచడానికి అక్కడ ఎవరున్నారు? దేవుడి తప్ప. ప్రభుకి స్తోత్రం. అందుకే దేవాది దేవుడు అతనికో మరలా దర్శనం ఇచ్చాడు. ఈయనేమో చాలా బాధపడిపోయారు. ప్రభువా, నిన్న మొన్న వాళ్ళ ముఖాలన్నీ బాగానుంది, ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇలాగున్నది, ఏం చేయాలి ప్రభువా? ప్రభు అంటున్నాడు, డోంట్ ఫియర్, నేను నీకు తోడే ఉన్నాను. మరలా ఇప్పుడు నీకు టైం వచ్చింది, నీవు ఎక్కడి నుండి అయితే వచ్చావో అదే స్థలానికి, అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను వాగ్దానం చేసిన దేశానికి మరలా తిరిగి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రజలు నిన్ను చూసి వెడపెడ మొక్కం చేస్తున్నప్పుడు యాకోబు దేవుడు నీకు తోడే ఉండునుగాక. ఆమేన్. 24వ వచనంలోనికి మనం ఒకసారి వెళదాం. ఈ 24వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుడు యాకోబు పక్షముగా ఎటువంటి అద్భుత కార్యం చేశారంటే, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియవాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకుమో, జాగ్రత్త సుమై అని అతనితో చెప్పాను. హల్లెలూయా. యాకోబు దేవుని మాట ప్రకారంగా ఆయన వెళ్ళిపోచుండగా లాబాను అతని తరుముచి వెళ్ళాడు, చంపేద్దామని. అతన్ని చంపేసి మరలా ఆ ఆస్తి అంతా కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడాడు. సిరియా వాడైన లాబానుతో ప్రభు అన్నాడు, నా సేవకుడైన యాకోబుతో నువ్వు మంచి కానీ చెడు కానీ మాట్లాడడానికి వీళ్ళది జాగ్రత్త అన్నాడు దేవుడు. స్తోత్రం. నీకు తెలియకుండా, నీకు విరోధముగా, నీకు వ్యతిరేకముగా ఎవరైనా హాని తలస్తే దేవుడు వారిని గద్దించునుగాక. యాకోబు దేవుడు వారిని గద్దించునుగాక. స్తోత్రం. తర్వాత లేఖన భాగాలు గమనించినప్పుడు 32వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, యాకోబు తన త్రోవను వెడుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఎవరు ఎదుర్కొన్నారండి? ఏమి అద్భుతమైన భాగ్యం అండి. దేవదూతల సమూహమే వచ్చి అతన్ని, ఎందుకంటే దేవదూతలు ఒకరిద్దరు రాలేదు. కింద వచ్చిన 2వ వచనాలు చదువుకోగలిగితే, యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అని పేరు పెట్టాను. దేవుని సేన కాబట్టి ఒకరు ఇద్దరు దూతలు కాదు అక్కడ వచ్చేది, దూతల సమూహాలు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది కలలో కనబడితేనే సంతోషిస్తారు, ఎందుకంటే ఎక్కువ శాతం కళలో కూడా చాలామంది భయపడిపోతారు. కానీ ఇక్కడ మీరు గమనించండి, దేవదూతల సమూహాలే యాకోబుని ఎదుర్కొన్నారు. ప్రభుకి స్తోత్రం. ఆ చోటు నుండి వెళుచుండగా దేవదూతల సమూహాలు వచ్చారంటే ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. కాబట్టి యాకోబు ఒక దేవుడు, నువ్వు ప్రయాణం చేసి వెళుతుండగా యాకోబు దేవుడు నీకు తోడై ఉండునుగాక, తన దూతలను పంపించి నిన్ను దర్శించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లలారా, అదేవిధంగా 32వ అధ్యాయంలో 22వ వచనం నుండి మనం చదువుగలిగితే మనం తెలుసు, అక్కడ దేవదూత, ఇక్కడ దేవదూత అనే పదాన్ని మనం చూస్తాం. బట్ అసలు దేవుడే ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను.
యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఒక నరుడు అనే పదాన్ని ఇక్కడ చూస్తాం. ఈ నరుడు అంటే మరొకటి కాదు, ప్రభువే. ప్రభుకి స్తోత్రం. అయితే 26వ వచనం చూస్తే, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు కానీ యాకోబు అనబడదు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు దేవుని సముఖంలో ప్రార్థిస్తుండగా, దేవుని సముఖంలో మొరపెడుచుండగా, దేవుని సముఖంలో గోరాడుచుండగా, దేవుని స్తోత్రం, ప్రభు నీ పేరును మార్చునుగాక, ఇజ్రాయేలుగా మార్చునుగాక. స్తోత్రం. ఇజ్రాయేలుగా ప్రభు నీ పేరు మార్చి, నీ పేరు మార్చడం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. బట్ ఒక విషయం మాత్రం చెప్తున్నాను. నీ గురించి ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, నీ గురించి ప్రజలు ఏదైతే తక్కువగా ఊహించుకుంటున్నారు, వారి ముందు దేవుడు నీ పేరు మార్చునుగాక. స్తోత్రం. హల్లెలూయా. 32వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 33వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వద్దాం. 33వ అధ్యాయంలో 18వ వచనం నుండి ఇలాగూ వ్రాయబడి ఉన్నది. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షేకెమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారమును వేసెను. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ 18వ వచనాల్లో మనం చూస్తుండగా దేవుడు అతనికి సురక్షితముగా తీసుకొచ్చినట్టుగా చూస్తాం. తర్వాత దేవుడు అతనికి అనుగ్రహించిన తన యొక్క కృపను బట్టి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ప్రభువుకు ఆయన ప్రార్థన చేస్తున్న అక్కడ దానికి ఎల్ ఎలోహేయి ఇజ్రాయేల్ అనే పేరు పెట్టాను. ప్రభుకి స్తోత్రం. ఈ పదానికి అర్థం ఏంటంటే ఇజ్రాయేల్ దేవుడే దేవుడు అని అర్థం. ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఇంతకు మునుపు పేరు మార్చుకున్నాడు కదా, యాకోబే ఇజ్రాయేల్. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా వచ్చిందంటే ఇజ్రాయేల్ దేవుడే దేవుడు అని. స్తోత్రం. సో ప్రజలు, లోకములో ఉన్న జనులందరూ కూడా తెలుసుకోవాలి, నీ దేవుడే దేవుని. స్తోత్రం. మన దేవుడే ఆ దేవుడని, నిజమైన ప్రభువు అని ప్రజలు తెలుసుకున్నట్టుగా ఆయన కార్యము జరిగించునుగాక. ఆమెన్. 35వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్దాం. 9వ వచనం నుండి ఇలాగో మనకు కనబడుతుంది. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను. స్తోత్రం. మరలా ప్రత్యక్షం. అనేక సందర్భాల్లో దేవుడు యాకోబునకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ప్రత్యక్షమవుతూ అతన్ని మరలా ఆశీర్వదించాడు. బట్ ఈసారి ప్రభు ఏ విధంగా అంటున్నాడంటే, నీ పేరు యాకోబు కానీ ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాను. ప్రభుకి స్తోత్రం. 32వ అధ్యాయంలో చూసుకున్నాం ఏంటంటే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. స్తోత్రం. 35వ అధ్యాయంలో మనం చూసుకున్నది ఏంటంటే దేవుడు అతని పేరునే పూర్తిగా ఆయన మార్చివేసినట్టుగా లేఖనాలు మనం చూసుకోగలిగాం. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరియు దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఆమెన్. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. 11వ వచనం అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు అంటే నేను ఎల్ షదాయి దేవుడను, నేను ప్రతి పరిస్థితికి చాలిన దేవుడను, నీవు ఫలించుదువుగాక, నీవు అభివృద్ధి పొందుదువుగాక. స్తోత్రం. ఎంతగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు చూడండి. ఇజ్రాయేలును ఏ విధంగా ప్రభు ఆశీర్వదించాడు. నువ్వు ఫలించుదువుగాక అన్నాడు, నువ్వు అభివృద్ధి పొందుదుగా, నీలో నుండి జన సమూహాలు వస్తారు. ఎటువంటి వారు వస్తారంటే నీలో నుండి, నీ వంశంలో నుండి రాజులు పుట్టుదురుగాక అన్నాడు, న్యాయాధిపతులు వచ్చుదురుగాక అన్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ, బ్లెస్ లార్డ్ కాదు, దేవుడు ఒక వ్యవస్థగా మార్చేయాలి. దేవుడు అందరినీ, నేను మాట్లాడేది ప్రభువుని బిడ్డలు అందరినీ కూడా ఒక్కొక్క వ్యవస్థగా మార్చాలి. స్తోత్రం. మీకు వ్యవస్థ అంటే అర్థమైందా? చెప్తాను. వ్యవస్థాపకుడు అని పదం వాడతారు. ఫౌండర్, వ్యవస్థాపకుడు. ఆ వ్యవస్థలో, ఆ ఫౌండేషన్లో అనేక మంది అతడు బ్రతుకుతారు. ప్రభుకు స్తోత్రం. నీవు కేవలం ఒక ఉద్యోగం చేసే వ్యక్తిగా ఉంటావా, వ్యవస్థాపకుడుగా ఉంటావా? అర్థమైందా అన్నమాట? కేవలం నువ్వు పనిచేసే ఒక వ్యక్తిగా ఉంటావా, లేక వ్యవస్థాపకుడుగా ఉండి అనేకులకు పని ఇచ్చేవాడుగా ఉంటావా? స్తోత్రం. అసలు దేవుని బిడ్డలందరి పట్ల, తండ్రి అనే దేవుడు అందరి పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యవస్థగా మార్చాలనేది ఆయన ఉద్దేశం. స్తోత్రం. ఫౌండర్గా దేవుడు మార్చాలని ఆయన ఉద్దేశం. తద్వారా నీ మూలముగా అనేక కుటుంబాలు అక్కడ బ్రతుకుతారు. ఎగ్జాంపుల్గా చెప్తే అన్యజనులు ఉన్నారు, అన్యజనుల నుండి కూడా చెప్పక తప్పదు కనుక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు, ముఖేష్ అంబానీ. ఆయన ఒక వ్యవస్థగా మారాడు. అతని ద్వారా అనేక మంది పోషించబడుతున్నారు. ప్రభుకు స్తోత్రం. అబ్రహాము ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దాన ప్రకారముగా నీవు ఒక వ్యవస్థగా మారాలి. ప్రభుకు స్తోత్రం. ఆ దీవెన పొందుకోవాల్సిన అవసరం. అందుకే అక్కడ ఏమంటే నువ్వు ఫలించి అభివృద్ధి, ఎంతగా నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలని ప్రభు కోరుకుంటున్నాడంటే నువ్వు ఒక వ్యవస్థగా మారే వరకు. స్తోత్రం. హల్లెలూయా. తద్వారా నీ దగ్గర, నీ యందు అనేక మంది కుటుంబాలు పోషింపబడాలి, దీవించబడాలి, వారి అక్కర్లన్నీ కూడా తీర్చబడాలి. ఆ రీతిగా యాకోబుకు తోడే ఉన్న దేవుడు నీకు తోడే ఉండి ఆశ్రమగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల 46వ అధ్యాయంలో, 46వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూస్తే దేవుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతే తీసుకొని, అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనమునందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, నువ్వు వెళుచున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మరలా చూడండి, ప్రతి సందర్భాల్లో దేవుడు అతనికి దర్శనమిస్తూ మాట్లాడుతూ అతన్ని నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళడానికి భయపడొద్దు అంటూ నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆగిపోలేదు. మీరు చూడండి 4వ వచనంలో ప్రభు ఏమని మాట్లాడుతాను చూడండి. 4వ వచనంలో మాట్లాడుతామంటే నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. స్తోత్రం చెప్పాలి. భయపడొద్దు వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఏమంటే ఐగుప్తునకు నేను నీతో కూడా వస్తానయ్యా, భయపడొద్దు అన్నాడు. ప్రభుకు స్తోత్రం. అంతకంటే కావాల్సిందేంటి? మనం వెళుచున్న ప్రతి స్థలాల్లో నీతో కూడా ఉంటాను అంటే అంతకంటే కావాల్సిన ధైర్యం మనకేం కావాలి? హల్లెలూయా. అందుకే యాకోబు దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. సో 46వ కీర్తనలోనికి వెళ్దాం, ముగించుకుందాం. ఇక్కడ రాయబడిన ఇక 11 వచనాలన్నీ కూడా చాలా అద్భుతంగా రాయబడింది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఎందుకు తెలుసు? ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని
మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రభుకు స్తోత్రం. దేనికి సహాయం చేస్తున్నాడు? ఒక పట్టణాన్ని దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశాన్ని గురించి, యెరూషలేమును గురించి ప్రభు మాట్లాడితే, దేవుని ప్రజలారా, వ్యక్తిగత జీవితాల్లో నిన్ను ఆయన ప్రతి ఉదయమున, ప్రభుకు స్తోత్రం చెప్దాం, ప్రతి ఉదయమున యాకోబు దేవుడు నీకు సహాయం చేయనుగాక. జనములు ఘోషించున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి కరిగిపోచున్నది. అయితే సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనము కలుగజేవాడు. ఆయనే బుద్ధిగంతములకు యుద్ధమును మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చేవాడును ఆయన. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొండి. అన్య జనములలో నేను మహోన్నతునగుదును, భూమి మీద నేను మహోన్నతుడినగుదును. అందరూ కలిసి మరోసారి మనం చదువుకుందాం. 11వ వచనం. అందరూ కూడా బైబిల్ తెరిచి చదవాలి ఈ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడే ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, యాకోబు దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడనే పదానికి అర్థం ఏంటంటే, యాకోబు జీవితాల్లో అన్ని సందర్భాలలో ఆయన దర్శించి, అతన్ని మాట్లాడి, అతన్ని బలపరిచి, సహాయం చేసి, పోషించి, కాపాడి, ఆశీర్వదించి, నడిపించినట్లుగా, సరైన స్థలంలోనికి నడిపించిన రీతిగా నీకు కూడా తోడే ఉండి ఆయన నడిపిస్తాడని అర్థం అది. ఆమేన్. కాబట్టి యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభు సముఖంలో స్తుతిస్తూ మొరపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన అందరూ ప్రార్థన చేయాలి. ప్రభు కృపను వేడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సహాయమును వేడుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థాంక్యూ లార్డ్. యాకోబు దేవానికి స్తోత్రం. ఇజ్రాయేలుగా మార్చిన దేవుడు, యాకోబునకు తోడుగా ఉండి నడిపించిన వాడు, మాకు కూడా తోడే ఉండి నడిపించేవాడే ఉన్నావు, నీకు స్తోత్రం. యాకోబునకు సహాయం చేసిన వాడు, ఆ యాకోబును ఆశీర్వదించిన వాడు, యాకోబును దీవించిన వాడు, ఆ యాకోబును అభివృద్ధి పరిచిన వాడు, నీకు స్తోత్రం, స్తోత్రం. యాకోబు పక్షముగా మాట్లాడిన వాడు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృంగిన సందర్భాల్లో తోడే ఉండి నడిపించిన వాడు, ఒంటరిగా ఉన్నప్పుడు కలల ద్వారా మాట్లాడిన దేవుడు, హల్లెలూయా. వెడుచున్న మార్గం అంతటిలో నీకు తోడే ఉంటానని వాగ్దానం చేసిన యాకోబు దేవుడు నీకు తోడే ఉన్నాడు, మనకు తోడే ఉన్నాడు. దేవుని బిడ్డ, ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నిజ జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయనను ఇజ్రాయేలుగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు దేవుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ బి టు ది నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. మహిమ నీకేనయ్యా, ఘనత ప్రభావం నీకే. వండర్ఫుల్ జీసస్, నీకు వందనాలు. కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఈ మాటలు ప్రతి హృదయం నాటబడిన నీ సజీవమైన వాక్యములైన అందరి హృదయములో అది ఫలించునుగా కనయ. ఇశ్రాయేలు దేవా, మాకు ఆశ్రయముగా ఉండమని వేడుకొనుచున్నాను. తోడే ఉండి నాయన బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.